Hey, now I'm going to tell you five Telugu sentences based on there is, there are. Simple sentences with the usage of there is and there are. Okay, are you ready? You have to write English sentences in the comment section. You have to write English sentences in the comment section, right? Then post it. Let's start. So the first sentence is క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ తెలుగు సెంటెన్స్ కి ఇంగ్లీష్ లో రాయండి, కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ఫస్ట్ వన్, క్లాస్ లో 20 స్టూడెంట్స్ ఉన్నారు. డన్. నెక్స్ట్ వన్, ఇంట్లో కరెంట్ లేదు. ఇంట్లో కరెంట్ లేదు లేదా ఇంట్లో పవర్ లేదు. రైట్ దిస్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ కామెంట్ సెక్షన్. ఇంట్లో కరెంట్ లేదు. నెక్స్ట్ వన్, మీ ల్యాప్టాప్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా. మీ ల్యాప్టాప్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా. మీ ల్యాప్టాప్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా. రైట్ ఇన్ ఇంగ్లీష్. I will tell correct sentences once you complete 5 sentences. మీ ల్యాప్టాప్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా. ఉందా. ఓకే, నెక్స్ట్ వన్, ల్యాప్టాప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేదా నా ల్యాప్టాప్ లో లేదా ఆ ల్యాప్టాప్ లో, ఎనీవే ల్యాప్టాప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, అతని ఆఫీస్ లో ఏసీ లేదు. అతని ఆఫీస్ లో ఏసీ లేదు. అతని ఆఫీస్ లో ఏసీ లేదు. దిస్ వాజ్ ద లాస్ట్ సెంటెన్స్. రైట్ డౌన్ ఇన్ ఇంగ్లీష్ and I'm going to tell you English sentences, correct English sentences, then you can compare it. Ready? Okay, so the first sentence is క్లాస్ రూమ్ లో 20 స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్ రూమ్ లో 20 స్టూడెంట్స్ ఉన్నారు. ఆన్సర్ ఇస్ there are 20 students in the classroom. There are 20 students in the classroom. Second one is ఇంట్లో పవర్ లేదు. Answer is there is no power at home. There is no power at home. There is no power at home. Right? మీ ల్యాప్టాప్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా. నెక్స్ట్ వన్ ఇస్ మీ ల్యాప్టాప్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం ఇన్ యువర్ ల్యాప్టాప్. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం ఇన్ యువర్ ల్యాప్టాప్. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం ఇన్ యువర్ ల్యాప్టాప్. ఓకే, ల్యాప్టాప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ల్యాప్టాప్. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ల్యాప్టాప్. సింగులర్ ఉంటే దేర్ ఈజ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే దేర్ ఆర్, యాజ్ యు నో, రైట్. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ల్యాప్టాప్. అండ్ ద లాస్ట్ వన్, అతని ఆఫీస్ లో ఏసీ లేదు. అతని ఆఫీస్ లో ఏసీ లేదు. దేర్ ఇస్ నో ఏసీ ఇన్ హిజ్ ఆఫీస్. దేర్ ఇస్ నో ఏసీ ఇన్ హిజ్ ఆఫీస్. రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ రిటర్న్ ఆల్ యువర్ సెంటెన్సెస్ కరెక్ట్లీ, that's amazing, congratulations. If you have made any mistakes, don't worry. Understand the correct sentence, understand the correct usage with my answers, and attempt this video again. Okay, listen this video and write correct sentences again, and keep all these videos repeating, because it will keep your mind sharp. Okay, and it will help you to learn English fastly. Okay, thank you, see you in the next.